హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్ చూద్దాం. ముందే పండుగ. ఈ పండుగ ఏంటిదంటే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది నిన్న. జీఎస్టీ స్లాబులు తగ్గించారు. 4 స్లాబులు ఉన్నది 2 చేశారు. ఇప్పుడు 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. 5 అండ్ 12. గతంలో 5, 12, 18, 28 ఉండేది. స్లాబుల్లో 2 కోతేశారు, తగ్గించారు. మిగతా ఉన్న వస్తువులపైన ఉన్న స్లాబులు ఏదైతే రేట్ ఆఫ్ జీఎస్టీ ఉందో వాటిని కూడా తగ్గించారు. కొన్ని జీరో చేశారు, కొన్ని తగ్గించారు. దీనివల్లే ముందే పండగ వచ్చింది. మళ్ళీ ఈ పండగ కూడా ముందు ఏంది అంటే వాస్తవంగా ఈ తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలని దీపావళి నుంచి అమలు చేయాలనుకున్నాం, నవంబర్ నుంచి. కానీ సెప్టెంబర్ 22 నుంచే అమలు చేస్తారట. ఆ డెసిషన్ని నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. అసలు దీంట్లో మరి ఏ వస్తువులపైన ఎంత జీఎస్టీ గతంలో ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత తగ్గింది, ఎంత అసలు లేకుండా పూర్తిగా లేని వస్తువులు, లేని అంశాలేంటి, తగ్గించిన అంశాలేంటి చూస్తే మనం ప్రధానంగా వీటిపైన జీరో అయింది. వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి కానీ ఇట్లాంటి ఇన్సూరెన్సులు పే చేస్తాం కదా, వాటిని జీవిత బీమా అంటారు. వాటిపైన గతంలో 18% ఉండేది. 18% అంటే ₹100 మనం ఇన్సూరెన్స్ పే చేస్తే ₹18 ట్యాక్సే పే చేయాలి. దాన్ని జీరో చేశారు ఇప్పుడు. జీవిత బీమా పైన, లైఫ్ ఇన్సూరెన్స్ పైన, హెల్త్ ఇన్సూరెన్స్ పైన. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఒక శుభవార్త ఇది. గతంలో ఒక ₹10,000 పే చేస్తే ₹1,800 ట్యాక్సే ఉండేది. అది ఈరోజు తగ్గింది పూర్తిగా, జీరో చేసేసారు. అదొక శుభవార్త సామాన్యులకి. ఇక మిగతా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్కి 12% గతంలో ఉండేది 5 చేశారు. డయాగ్నోస్టిక్స్ కిట్టు పరికరాలకి 12% 5 చేశారు. గ్లోకోమీటరు, టెక్స్ట్ స్క్రిప్ట్స్ 12 నుంచి 5 చేశారు. ఇవన్నీ 12% ఉన్నాయి. కళ్ళజోళ్ళు, మెడికల్కి సంబంధించి 5 చేశారు. మరి ఈ మేరకు రేపు మనం చేసుకోబోయే టెస్టుల రిపోర్ట్లకు కూడా ధరలు తగ్గిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. 12 నుంచి 5% అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది సగం తగ్గింది. సగానికంటే ఎక్కువ తగ్గింది. 7% తగ్గించారు. మరి ఆ 7% మేరకు మనకి ల్యాబులలో చేసే టెస్టులకి రక్త నమూనాలు, యూరియానికి సంబంధించి వీటికి సంబంధించి తగ్గించారు కాబట్టి అది తగ్గించాలి. ఇది ఒకటి. ఇంకోటి ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ 28% ప్రజెంట్ ఉంటే దాన్ని 18 చేశారు. 10% తగ్గించారు. అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవి కూడా ధరలు తగ్గుతాయి అన్నట్టు. ఇక ట్రాక్టర్లు, వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే ట్రాక్టర్ విడిభాగాలు, టైర్లు, ట్రాక్టర్లు అయితే 18% పన్ను ఉంటే దాన్ని 5% చేశారు. 13% తగ్గించారు. ఇవి కూడా తగ్గాలి ఇప్పుడు. ట్రాక్టర్ల పైన 12% ఉంటే గతంలో దాన్ని 5% చేశారు. 7% తగ్గించారు. మొత్తానికి ఇవన్నీ తగ్గే అవకాశం ఉన్నాయి అన్నట్టు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, ఎలక్ట్రానిక్ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ తగ్గిద్ది. ట్రాక్టర్లు తీసుకునే వాళ్ళకి ట్రాక్టర్లు రేట్లు తగ్గుతాయి. జీఎస్టీ తగ్గింపుకు సంబంధించి ఇక తల నూనెలు, సబ్బులు, షాంపూలు, పేస్టులు, బ్రష్లు అంటే మనం నిత్యావసరాలుగా వాడుకునే వస్తువులపైన కూడా 18% నుంచి 5% కొన్నిటి తగ్గించారు. 12% నుంచి 5% కొన్నిటి తగ్గించారు. ఇవి ఇక ఆటోమొబైల్ రంగంలో మనం తీసుకున్న 2 వీలర్లు కానీ, 3 వీలర్ కానీ, కార్లు కానీ వీటిపైన కూడా 18%, 28% నుంచి 18 చేశారు. 10% తగ్గించారు. ఓవరాల్గా చూస్తే సామాన్య ప్రజలు, మెజారిటీ ప్రజలు వాడుతున్న వస్తువులపైన ఎంతో కొంత తగ్గించారు. ఒక 10 నుంచి 5% వరకు తగ్గించారు. దీనివల్ల ఏమైందంటే సామాన్య ప్రజలకు కొంత ఊరట వస్తుంది. ఇక సాఫ్ట్ డ్రింకుల మీద తగ్గించలే, కొన్నిటి మీద తగ్గించలేదు. ఇక విద్యారంగానికి సంబంధించి అయితే చిన్నపిల్లలు వాడే పెన్సిళ్ళు, ఎరేజర్లు, మ్యాప్లు ఇవి ఉంటాయి కదా, చార్ట్లు, గ్లోబులు, వర్క్ బుక్లు, నోట్బుక్స్, ఎరేజర్లు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రయాన్స్ వీటిపైన కూడా గతంలో 12% ఉండేది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిన్నపిల్లలు వాడే వీటిపైన కూడా 12% ఇప్పటిదాకా పన్ను వసూలు చేసింది. ఇప్పుడు జీరో చేసింది. సంతోషం. చిన్నపిల్లలు తాగే పాలపైన కూడా ట్యాక్స్ వసూలు చేసింది ఎన్ని రోజులు, ఇప్పుడు తగ్గించారు. మరి తగ్గింపు ఈ పండగ వెనకున్న కారణాలేంటి? ఈ ముందే వచ్చిన పండగ వాస్తవంగా నవంబర్లో అమలు చేయాలనుకున్న పండగ ముందే ఎందుకు వచ్చింది? ఈ పండగ ఇన్ని రోజులు ఎందుకు లేదు?
ఇన్ని రోజులు ప్రజలపైన చిన్నపిల్లల తాగే పాలతో సహా వాళ్ళు వాడే పెన్సిల్తో సహా పన్నేసిన నరేంద్ర మోడీకి ఇప్పుడే ఎందుకు జ్ఞానోదయం అయింది అంటే బీహార్లో ఎన్నికలున్నాయి, తమిళనాడులో ఎన్నికలున్నాయి. అందుకే ఈ పండగ ముందే వచ్చింది. ఎన్నికల కోసం వచ్చిన పండగ ఇది, ప్రజల కోసం వచ్చిన పండగ కాదు ఇది. ఇది స్పష్టంగా కనపడుతుంది. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి వచ్చిన పండగ తప్ప ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనో ప్రజలపైన ట్యాక్సులు ఎక్కువైనాయనో తగ్గించిన పండగ కాదు ఇది అనేది కనపడుతుంది. ఎందుకు అంటే ఢిల్లీలో ఎన్నికలుంటే అసెంబ్లీ ఎన్నికలు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, దేశవ్యాప్తంగా తగ్గించారు. ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ చేసి ఓట్లు వేయించుకుంటూ సీట్ ఎక్కారు. ఇక్కడ కూడా ఇప్పుడు రేపు బీహారు తమిళనాడులో సామాన్య ప్రజలు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ప్రభావం చూపడానికి ఇమీడియట్గా అమల్లోకి వస్తే దాని ఎఫెక్ట్ కనపడిద్ది. నవంబర్ దాకా పోతే ఏమైందంటే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు అడ్డం వస్తుంది, కోడ్ వస్తుంది. కాబట్టి ముందే అమలు చేసి మనం దాని ఫలితాలను ప్రజలు చూపిస్తే ఇదిగో నేను తగ్గించిన ఓట్లు వేయండి. తాయిలాలు అన్నట్టు ఓట్ల కోసం తాయిలాలు, ఓట్ల పండగ ఇది ఈ ముందే పండగ వచ్చిందట. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు మొన్న సస్పెన్షన్కి గురైంది. బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. మొన్న సస్పెండ్ అయితే అంతకంటే ముందు రోజు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన, మెగా కృష్ణారెడ్డి పైన సంచలనమైన కామెంట్ చేశారు. అంటే ఏ రోజు అంటే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ని పెట్టి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, సిబిఐ ఎంక్వైరీకి రాయాలి ఈ కాళేశ్వరం అవినీతి పైన ఎంక్వైరీకి అని రాసిన రోజు ఆమె కామెంట్ చేశారు. ఈ కేసీఆర్ పైన సిబిఐ అనే మరక వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం సంతోష్ రావు, హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి దురాశ, ఆస్తులు వెనకేసుకోవాలనే దురాశతోని ఆ మరకన కేసీఆర్ కట్టించారని చెప్పింది. దానిపైన పెద్ద ఎత్తున మల్లగొల్లాలు పడ్డారు కేసీఆర్, హరీష్ రావు, అదే కేటీఆర్. హరీష్ రావు లేడు, ఫారెన్లో ఉండు. ముఖ్య నాయకులంతా కూర్చొని ఏంటి దీనిపైన పరిణామాలను సస్పెండ్ అయితే చేశాను. ఇక బలవంతంగా అయినా ఇష్టం లేకపోయినా కూతుర్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేసిండు. సస్పెన్షన్ మాత్రమే, బహిష్కరణ చేయలే. ఆ సస్పెన్షన్కి కూడా ఆమె మద్యం కుంభకోణం ఇంకోటి ఏది రాలే, కేవలం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది అన్నారు అని సస్పెన్షన్ చేసి ఒక లెటర్ ఇచ్చి వదిలేశారు. ఎక్కడ కూడా టీ న్యూస్లోనో నమస్తే తెలంగాణలో ఒక కామెంట్ లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన ముఖ్య నాయకులు ఎక్కడ మాట్లాడరు ఆమె గురించి. మాట్లాడొద్దని ఆదేశాలు ఉంటే నా కూతురు కాబట్టి మీరు ఏది మాట్లాడొద్దని. అదే ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేసే ముందు, సస్పెండ్ చేసే ముందు పెద్ద ఎత్తున టీవీ ఛానల్ టీ న్యూస్ నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ భూ బకాసురుడు, భూ కబ్జా కోరు, అసైన్మెంట్ ల్యాండ్లు కబ్జా చేసిండు, కబ్జా కోరు అని చెప్పి రాశారు. రాసి ఒక పిచ్చి కుక్క అనే ముద్రేసి సస్పెండ్ చేసి బర్తరఫ్ చేశారు. అదే కవిత కాడికి వచ్చేతలక ఆమెని ఒక సేఫ్ జోన్లో పెట్టి కేవలం సస్పెండ్ మాత్రమే చేస్తే ఆమె నిన్న వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టింది. మళ్ళీ ఆమె కూడా ఏం చెప్పింది, సస్పెండ్ చేసేది ఎవరో పార్టీలో ఒక నాయకుడిని సస్పెండ్ చేయాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. పార్టీ అధ్యక్షుడు మీ నాయన, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్న. ఆమె ఏం చెప్తుందంటే నానా జాగ్రత్త, రామన్న నువ్వు కూడా జాగ్రత్త అంటుంది. అంటే నాన్నకి అన్నకి జాగ్రత్త చెప్పడానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని జాగ్రత్త? సంతోష్ రావు, హరీష్ రావు కట్టప్ప లాంటి వాళ్ళు వెన్నుపోటు పడుస్తారు, వాళ్ళు జలగల్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని పట్టి పీడిస్తారు, జాగ్రత్తగా ఉండండి నాన్న, నన్ను బలి చేశారు మిమ్మల్ని కూడా బలి చేస్తారు అంటుంది. నిన్ను బలి చేసింది మీ అన్న మీ నాయనే, సస్పెండ్ చేసింది వాళ్ళు అయితే హరీష్ రావు, సంతోష్ రావు అంటుంది. ఎస్, హరీష్ రావు, సంతోష్ రావు ఎవరు తినాల్సినంత వాళ్ళు తిన్నారు, దాంట్లో డౌట్ లేదు. తెలంగాణ సమాజం ముందు మీరందరూ దోషులే, ఎవరు శుద్ధపూసలు లేరు ఇందులో. మీ బంగారు తెలంగాణ బంగారం అంతా ఇప్పుడు బయటపడుతుంది. మీ బంగారు తెలంగాణ పేరుతోని 10 సంవత్సరాలు మీరు మభ్యపెట్టిన తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టిన విధానం ఈరోజు బయటపడుతుంది. ఆమె వాళ్ళ నాన్నని అన్నని ఒక పల్లెత్తు మాట అనలే, ఇంకా సింపతి చూపిస్తుంది. నానా జాగ్రత్త, అన్నా జాగ్రత్త అనే పదం తప్ప ఇక వేరే పదం రాలే. అంటే మీరు మీ కుటుంబంలో మీ నాన్నకో మీ అన్నకో జాగ్రత్తలు చెప్పడానికి తెలంగాణ సమాజం ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు ఎందుకు అవసరమైంది? ఇంటికి పోయి చెప్పండి, ఇంటికి పోయి ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి. హరీష్ రావు, సంతోష్ రావు మన మోటార్లకి ప్రమాదం తెస్తున్నారు, లేదా మన పదవులకి మన పరపతికి ప్రమాదం చేస్తారని చెప్పుకోండి. బయటకు వచ్చి తెలంగాణ సమాజం ముందు
ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు? ఎవరు తక్కువ సంపాదించారు చెప్పండి? 27 సంవత్సరాల వయసులో నేను రాజకీయంలోకి వచ్చినా, ఇప్పుడు 47 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు నేను తెలంగాణ సమాజం కోసం నేను చేయని పని ఉందన్నది. మరి ఇన్ని పనులు 20 సంవత్సరాల నుంచి ఏ వ్యాపారం లేదు, ఏదీ లేదు, ఉద్యోగం లేదు. యాడ నుంచి వచ్చినాయి ఈ పైసలు? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? హరీష్ రావు, సంతోష్ రావు మూటల గురించి చెప్పారు. వాళ్ళ మూటలు ఉన్నది వాస్తవమే. మరి మీ మూటల గురించి, మీ అన్న మూటల గురించి, మీ నాయన మూటల గురించి చెప్పవు. మొత్తానికి పదే పదే ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల పాలనలో కుటుంబ పాలన, ₹1,00,00,000 ఆస్తి సంపాదించారని ప్రజలు ఏదనుకుంటున్నారో అదే చెప్పింది కవిత నిన్న. ప్రజల మాటను చెప్పింది, ప్రజల నాడిని చెప్పింది. నేరెళ్ళ బాధితుల గురించి నిన్న మాట్లాడుతున్నామే, ఈరోజు మాట్లాడుతుంది. కానీ సమాజం, తెలంగాణ సమాజం ఎప్పుడూ మాట్లాడింది. మీకు డబ్బు అహంకారం ఎక్కింది, అధికారం అహంకారం ఎక్కింది, విపరీతంగా డబ్బు సంపాదించారు తెలంగాణ సమాజాన్ని అడ్డం పెట్టుకొని. కాబట్టే మిమ్మల్ని దింపాలి అనే ప్రజలు దింపారు. నువ్వు ఈరోజు రియలైజ్ అయినావు. నీకు బాధ వచ్చింది కాబట్టి నేను సస్పెండ్ చేశారు కాబట్టి వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇటు నుంచి వచ్చినాయి, అటు నుంచి కూడా రావాలి. ఇంకా వాస్తవాలు కూడా పూర్తి చెప్పలేమా? ఇంకో సవాల్ ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు, మీకు ఏసీబీకి వాళ్ళ ఇల్లు దొరకట్లేదా అన్నది. నువ్వు కంప్లైంట్ చెయ్యి, నీకు మొత్తం తెలుసుగా చిట్టా. విపిన్ కంపెనీ అన్నది నిన్న ప్రెస్ మీట్లోనే. ఆ కంపెనీల పేరు చెప్పి ఎక్కడెక్కడ ఎన్నెన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు, ఎక్కడెక్కడ పెట్టారు, అన్ని లెటర్ రాసి ఏసీబీకి, సిబిఐకి నిజంగానే మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ సమాజం కోసం మీరు ప్రెస్ మీట్ పెడితే. కానీ మీరు జాగ్రత్తల కోసం పెట్టారు ప్రెస్ మీటు, తెలంగాణ ప్రజల గురించి పెట్టలే. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని దోచుకొని తినరని చెప్పట్లే మీరు. నానా జాగ్రత్త, అన్నా జాగ్రత్త, మీకు కూడా ప్రమాదం ఉంది అని చెబుతాను. మీ కుటుంబం, మీ పంచాయతీ అది, దాన్ని తీసుకొచ్చి తెలంగాణ సమాజం పైన రుద్దుతుంది. ఎవరు తక్కువేం కాదు, అందరే. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. కేటీఆర్కి ప్రమాదం పొంచి ఉంది. రామన్న, నాన్న ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకో. ఇవి చాలా సింపతి మాటలు చెప్తున్నాం. అంటే కేసీఆర్ ధీరుడు, వీరుడు, సూర్యుడు, బక్కపల్చనోడే, పెద్ద పెద్ద పొడుగున్నోళ్ళు, లావున్నోళ్ళు, ఆంధ్రోళ్ళు కుట్రలు చేసిన, కుట్రలను ఛేదించి తెలంగాణ తెచ్చిన ఆయన ఇప్పుడు పార్టీలో చిన్న చిన్న కుట్రదారులు ఉంటే కనిపెట్టలేడా? మీరు చెప్పకపోతే పెద్ద పెద్ద వాళ్ళనే మట్టి కరిపించిండు అంటారు కదా. అసలు తెలంగాణ సమాజానికి సంబంధం లేకుండానే సావు నోట్లో తలకాయ పెట్టి ఆంధ్ర వాళ్ళని ఎదిరించి, ఆంధ్ర కుట్రలను ఛేదించి, పేపర్లు, టీవీ ఛానళ్ళు ఆంధ్ర వాళ్ళని మొత్తాన్ని ఛేదించి కూడా తెలంగాణ తెచ్చిన వ్యక్తి. అంత పెద్ద పెద్ద కుట్రదారులని ఛేదించినోడు పక్కనున్న హరీష్ రావు, సంతోష్ రావు, మీరు చెబుతున్న హరీష్ రావును, సంతోష్ రావును ఛేదించలేడా, గుర్తించలేడా? మరీ అంత అసమర్థంగా ఉన్నాడా? ఇక నెక్స్ట్ రామన్నకు ఉందట, పొంచి ఉంది. మొత్తం మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలే, కేవలం మీ నాయన గురించి, మీ అన్న గురించి బాధపడతారు. తెలంగాణ సమాజానికి జరిగిన నష్టాన్ని గురించి మాట్లాడలే, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఆమె కేసీఆర్ ఐడియాలజీ సామాజిక తెలంగాణ అంటే నాది కూడా అదే, నేను తప్పే ఉంది మాట్లాడితే అని. మరి ఇప్పుడు ఎట్లుందంటే గమ్మత్తుగా, పార్టీ అధ్యక్షుడు మీ నాయన, వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్న, మీరు మాట్లాడే సామాజిక తెలంగాణ వ్యతిరేకించిందో ఎవరో అర్థం కావట్లే. మీరు జాగృతికి అధ్యక్షురాలు, మీరు ముగ్గురే, తండ్రి, కొడుకు, బిడ్డ, ముగ్గురే అన్నిటికీ అధ్యక్షులు ఉంటారు. మళ్ళీ సామాజిక తెలంగాణని బయటకు వచ్చి ప్రజల్ని బ్లఫ్ చేస్తూ ఉంటారు. ఎవరు వద్దన్నారు సామాజిక తెలంగాణలో? పీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బీసీకి ఇత్తంటే, ఒక ఎస్సీకి ఇత్తంటే ఎవరన్నా ఆపారా? ఏంటి ఆమె అనే సామాజిక తెలంగాణ అంటే, గొల్లోళ్ళకు గొర్రెలు ఇచ్చినాం, సాలోళ్ళకు మగ్గాలు ఇచ్చినాం, ఇంకో కులానికి ఇంకోటి ఇచ్చినాం, కులాల వారిగా వాళ్ళ వృత్తిని నిలబెట్టిన అంటుంది. నువ్వు నిలబెట్టేది కులాల వాళ్ళకి వృత్తిని? వాళ్ళని రాజ్యాధికారం సీట్లో కూర్చోబెడితే అది రాజ్యాధికారం అయింది, అది సామాజిక న్యాయం అయింది. ఆమె చెబుతుంది ఇవన్నీ మేము ఇచ్చినాం కాబట్టి సామాజిక న్యాయం అంటే అదే అని. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రైట్, సాక్షి పేపర్. మీ పంచాయతీల్లోకి మమ్మల్ని లాగొద్దు, ఏదైనా ఉంటే కుటుంబంలో కూర్చొని మాట్లాడుకోండి. ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెబుతారు మీ పంచాయతీలో నన్ను లాగొద్దు అంటారు. నిన్ను లాగుతారు, మీరు రాజకీయం, వాళ్ళు రాజకీయం, ఎవరు తక్కువ? అంటే నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందిలే, కుమ్మక్కయ్యండు హరీష్ రావుతోని, హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళిద్దరికి తెలిసిందే ఇది, అందుకే ఆయన ప్రొటెక్ట్ చేస్తుండ అని. ప్రొటెక్ట్ చేసేది ఎక్కడిది? డైరెక్ట్ సిబిఐకి రాసిన రిపోర్ట్లో ఆయన పేరు కూడా ఉండే. మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే హరీష్ రావు రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్య ప్రొటెక్ట్ చేస్తే
మీరు రాయండి లెటరు. మీ నాయన, అన్న మీరు ముగ్గురు కూర్చొని ఎవరెవరు సంతోష్‌రావు ఎంత సంపాదించిండు, హరీష్ రావు ఎంత సంపాదించిండు, ఆస్తుల వివరాలు ఇది సీబీఐకి లెటర్ రాయండి. సీబీఐ రేవంత్ రెడ్డి చేతిలో లేదు కదా! ఆయన చేతిలో ఉన్న కాళేశ్వరం రిపోర్ట్‌ని తీసుకపోయి సీబీఐకి అప్పజెప్పా. మీరు కూడా ఏమైనా రాసేది ఉంటే సీబీఐకి, ఈడీకి ఇయ్యండి. అక్రమ ఆస్తులు సంపాదించినయి మొత్తం చిట్టా బయటపెట్టి తెలంగాణ ప్రజల ముందు మీరు ఒక మంచి వీర వనిత లెక్క నిలబడండి. మీ ఏమన్నా ఉన్నా గానీ మీరు కూడా చెప్పండి. ఇగో నేను తెలంగాణ పేరుతోని ఇంత సంపాదించిన, ఇదంతా తెలంగాణ ప్రజలకి ఇస్తానని చెప్పండి. అప్పుడు మీ నిజాయితీ నమ్ముతారు. మీరేదో ఈ సుధపూసల మాటలు మాట్లాడితే ఎవరు వింటరు? ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి. పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశం. ఎర్రవెల్లిలో నివాసంలో కేటీఆర్ తదితరులతో భేటీ. ఉప ఎన్నిక అంటే జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కదా, దానిపై దృష్టి పెట్టి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మొత్తం నాకు తెలుసు, గో హెడ్ అని చెప్పిండట. నాకు తెలుసు మొత్తం పార్టీలో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసు. ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తాం పొండి అన్నాడట. ఇక ఆయన అక్కడి నుంచి అయితే కదలట్లే. రైట్. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల స్విచ్ వచ్చిందట. దోపిడీ సొమ్ము కోసం బావ, బామ్మర్ది, అన్న, చెల్లె కొట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. ఈ కొట్లాడుతూనే ఉన్న తెలంగాణ సమాజానికో తెలంగాణ ఖజానాకు వస్తే బాగు. ఈ ఉట్టిట్టి కొట్లాడు సినిమా లేక టీవీలలో చూడటానికి, పేపర్లో చూడటానికి పనికొస్తే వేస్ట్. మీరు ఈ కొట్లాటను సందు చేసి ముఖ్యమంత్రిగా అక్కడ నుంచి ఏమైనా వచ్చేవి ఉంటే పిండి అది ఖజానాకి జమేయండి. కేసులు పెట్టి లోపటేసి ఒక్కొక్కడిని. కవిత కేసీఆర్ విడిచిన బాణమాట అని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కవిత ఎవరో కాదు, కేసీఆర్ విసిరిన బాణం, వదిలిన బాణం అట. మరి ఎందుకు వదిలిండు కేసీఆర్? బాణం వదిలేటోడు సస్పెండ్ చేసి బాణం ఎవరి మీదకి వదిలిండు? హరీష్ రావు మీదికా, సంతోష్ రావు మీదికా? వాళ్ళని ఏదో ఒక రకంగా తెలంగాణ సమాజం ముందు పలసం చేయాలని ప్రధానంగా సంతోష్ రావు కంటే హరీష్ రావుని ఒక మాస్ ఫాలోయింగ్ లీడర్ కాబట్టి బిడ్డనే సస్పెండ్ మనమే చేసి మనమే అనిపించి అనాల్సినవి అనిపిస్తే ఇక ఆమె పార్టీలో లేదు కాబట్టి మనం ఏం చేస్తాం అన్నది అంటే తెలంగాణ సమాజం ముందు హరీష్ రావును ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏమైనా తండ్రి బిడ్డ కొడుకు గట్టి కలిసి కుట్ర బన్నారో తెలియదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు కేసీఆర్ విడిచిన బాణం అట. మరి విడిచి ఎప్పుడు మళ్ళీ వెనక్కి తెప్పిస్తాడు? మరి విడిచిన బాణం అందుకే సస్పెండ్తోనే ఆగిందా, బహిష్కరణ చేయలేదా? ఈ బాణం హరీష్ రావుని కట్టడి చేయడానికి వదిలిన బాణమా అనే ఒక చర్చ అయితే తీసుకొచ్చాడు మహేష్ కుమార్ గౌడ్. రైట్. దిశ చూద్దాం. నన్ను సంప్రదించకుండానే ఉరిదీశారంటుంది. నేను ఏ పార్టీలో చేరనో త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానికి కవిత మిమ్మల్ని ఉరిదీశారు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఉరా? లిటరల్గా మీరన్న నిన్న సిరిసిల్లలో నేరేళ్ల బాధితులను ఏం చేశారు? మీ 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 అన్న మీ సంతోష్ అన్న అంటారుగా, మీరే చెప్తారు నిన్న సంతోష్ రావు చేసి మా అన్న మీదకి నెట్టిండని. ఆయననే ఏనాయన మీ అన్నయ్య. మీరు చేసిన కుటుంబాల విషాదం మీకు ఉత్తగా పదవి సస్పెండ్ చేస్తేనే, పార్టీని సస్పెండ్ చేస్తేనే ఉరి తీశారు నన్ను అంటే మరి వాళ్ళని ఏం చేసినట్టు? వాళ్ళ జీవితాలని రోడ్డు మీదకి నెట్టలే, అంధకారం చేయలే. ఆ రోజు మాట్లాడారు మీరు, మీకు తెలిసే మాట్లాడలే. అంటే మీకు కడుపు నొప్పి లేచిన రోజు నేరేళ్ల బాధితులు గుర్తొస్తారు, మీకు కడుపు నొప్పి లేచిన రోజు మిగతా బాధితులు గుర్తొస్తారు. ఇప్పుడు మీకు బాధ వచ్చింది కాబట్టి నన్ను ఉరిదీశారన్నారు, పార్టీని సస్పెండ్ చేస్తేనే. ఆమె చెప్తుంది నన్ను ఉరిదీశారు అని. మరి ఈటెల రాజేందర్ను ఉరిదీసినప్పుడు మాట్లాడలేదుగా. రైట్. కాళేశ్వరం రిపోర్టు మీ దగ్గరికి ఎలా వచ్చింది? పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఆదేశించాం కదా. ఎస్కే జోషి తరపు అడ్వకేటుకు హైకోర్టు ప్రశ్న. వచ్చే వారానికి వాయిదా వేసిన న్యాయస్థానం. ఎస్కే జోషి అని చీఫ్ సెక్రటరీ మాజీ, ఆయన హైకోర్టుకు పోయిండు. కాళేశ్వరం రిపోర్టు పైన చర్యలు తీసుకోకుండా నా పైన ఆదేశాలు ఇవ్వండి అని. అసలు ఆ రిపోర్ట్ నీకు ఎక్కడికి వచ్చిందిరా నాయన అని అడిగారు. ఆ రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించమని చెప్పింది
కేసీఆర్కి హరీష్ రావు పిటిషన్ వేశాక లేదు పబ్లిక్ డొమైన్లో లేదని గవర్నమెంట్ చెప్పింది కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి ఇప్పుడు ఆయన తంటాలు పడాలి. మరి అంతకుముందు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అంటాడు. ఇక సింపుల్. ఆంధ్రప్రభ చూద్దాం. పేదల ఇంటి పండుగ బెండాలపాడులో సంబరంగా ఇందిరమ్మ గృహప్రవేశాలు. మంత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన ముఖ్యమంత్రి నిన్న కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు అని విలేజ్ పోయారు. ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేశారు. పేదల ఇంటి పండుగ అని ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా పోయి పంపిణీ చేశారు నిన్న. అన్నీ తెలుసు గోహెడ్ దిశానిర్దేశం చేసిన గులాబీ బాసు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్. ప్రజలకు ఎవరు ఏం చేశారో తెలుసు. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు జరిగిన కేటీఆర్. పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలట. అన్నీ నాకు తెలుసు గోహెడ్ అని చెప్పిండట. మరి అన్నీ తెలిసాక మరి బిడ్డేం ఎగిరెగిరి పడుతుంది. మరి ఎగిరిచ్చేది మీరు నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు మీరు వదిలిన బాణమేనా? నాకు అన్నీ తెలిసి నేనే వదిలిన బాణమే అని చెప్తున్నారా? అర్థం కాల. బాణం అయితే కేసీఆర్ వదిలిన బాణం అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రైట్. తిండి తిప్పలు మానేసి పొద్దుటి నుంచి రాత్రి దాకా పడిగాపులు. యూరియా కోసం అన్నదాతల ఆందోళన. 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మేరకు క్యూ లైన్లో అయినా దక్కని ఎరువులు బస్తాలు. ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాతలు. హైదరాబాద్ నాగర్సాగర్ సూర్యాపేట మిర్యాలగూడ రహదారులపై రాస్తారోక. ఇది కనపడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మీరు 1,00,000 కోట్ల పంచాయతీలో నన్ను ఎందుకు దూరుస్తారు? లేదా కేసీఆర్ కుటుంబంలో గొడవ, ఇవన్నీ ఆ గొడవలు ఉంటూనే ఉంటాయి. కానీ దీన్ని మీరు రైతుల గొడవని, రైతుల ఆవేదనని, రైతుల బాధను పట్టించుకోండి. పొద్దున పోతే రాత్రి అవుతుందట, అయినా కానీ తిండి తిప్పలు మానేసి లైన్లో ఉన్న యూరియా బస్తా దొరకని పరిస్థితి. దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సింది. ఈ పనికిమాలిన అన్ని రాజకీయాల కంటే కూడా దానిపైన దృష్టి పెడితే ప్రజలకు మేలు జరిగింది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.